చిత్రగుప్తుడు కూడా మందు తాగుతాడు. ఆడ యముడు ఈ చిత్రగుప్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అరే భయ్, నేను పుట్టించింది నీకి అన్ని అనుభవించేకి పుట్టించినాం. నీకు ఏం చేసినా నేను ఒక మానవునిగా పుట్టించిన. నువ్వేం చేసినావు? ప్రాణం పోసినాం. ప్రాణం పోసి అన్ని పంపించినాం. నువ్వేం చేసినావు? నువ్వు మందు ఖచ్చితంగా తాగాల అంటున్నాడు. నువ్వు నీకాడ అన్ని ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మందు తాగలేదు? నీకు స్వర్గంలో అలో లేదు అంటున్నాడు. అక్కడ యమలోకంలో నువ్వు తాగొస్తేనే అలో, లేకపోతే లే. ఇప్పుడు నీకు ఇంకోటి ఉంది, శిక్షలు కూడా ఏమున్నాయిడా? మందం హంచం అంచల శిక్షం యమలోకం ఊర్వశి మేనక స్వర్గం నాట్ అలౌడ్. వాళ్ళకి లేదు, వాళ్ళకి కాదు. అది ఏముంది తెలుసా సార్? నువ్వు మందు, అరే భయ్ నీకు మందు తాగినోన్నకే స్వర్గం లేకి ఎంట్రీ. తాగినోనికే లేదు, తాగిన వాళ్ళకే. ఇప్పుడు ఏ మందు అలవాటు లేదనుకో, వాళ్ళకి లేదు, వానికి లేదు. ఇంకా స్వర్గంలో అలవా అసలు లేదు. వాడు ఎక్కడ పోవాలా? యమలోకం వాడు వేరే లోకం. ఇంకా అది ఇప్పుడు చూడ ఏం మేనక ఊర్వశి చూసే అవకాశం ఉంటుంది తాగినోనికి. అక్కడ కేవలం వాళ్ళకి మేము వెనక చూసుకుందాం. నువ్వు చూసుకుంటే తాగాల, ఫస్ట్ తాగాలి కదా. నీ భార్యది అన్నైపోయి తాలిబొట్టు కూడా అమ్ముకో, ఇంట్లో అమ్ముకోవాలా. వాస్తు తెలుగు సార్, వాస్తు తెలుగు అడగాల నువ్వు. ఇప్పుడు నీకు ఏమి ఇచ్చినా వాస్తు చూసుకొని కూర్చోన్నా అంటే, ఆ రోజు నువ్వు ఈ రోజు వైన్ షాప్ పోతాము, బాటిల్ తీసుకుంటాము. ఎక్కడ కూర్చుంటే ఈ రోజు బుధవారం అనుకో, బుధవారం నా రాశి ఫలం ఎట్లుంది, ఏ నంబరు, ఏం కథ, ఎన్ని చీరలు ఉండాలి ఆడ చూసుకొని కూర్చోవాలి. జనం ఉన్నారులే, ఈడ ప్లేస్ ఉందిలే, ఊరికి దొబ్బడము, బాటిల్ కాలుతోలు దొబ్బడము, పోయి ఆడ లపక్కని ఇట్లా పిసుకోవడము, లపక్కని వేసుకుంటే వాస్తు గింపని కొడుతుంది. పద్ధతి కాదు అది. అది పద్ధతే కాదు సార్. ఎంతమందిని చూడలే రోడ్లో, ఎంతమంది పడిండ్లే, ఎంతమంది ఇంట్లో గలట్ చేసుకుంటుండలే వాస్తు లేకనే. వాళ్ళంతా చేసిన పని ఏమంటే వాస్తుగా కూర్చోడక తాగడం వలన తాగలేకపోవడము ఒకటి. ఎప్పుడు పడితే అప్పుడు తెలిసినారు కదా వైన్ షాప్ అని చెప్పి లపక్కని తీసుకుపోయి తాగడం, అదొక. ఇంకోటి ఏమంటే టైం గేమ్ చూడకుండా తాగడం ఒకటి. ఇవన్నీ తప్పులు చేసిన వానికి ఎప్పుడు వాడు కిరికిరే ఉంటది వానికి. ఎప్పుడైనా గానీ ఈ వేరే నీకు ముహూర్తాలు గీర్తాలు ఎట్లా పెడతాం? నువ్వు చూసుకొని పెళ్లి మనం చేయాలంటే మనం ముహూర్తాలు బాగా పెడతాం. ఇప్పుడు అది ఒక శక్తి భయ్, బాటిల్ అనేది ఒక శక్తి. అంటే నువ్వు బాగా ఆలోచించు, సింపుల్ లాజిక్ ఈడ. ఇప్పుడు బాటిల్ ఏం చేస్తుంది? బాటిల్ తీసుకుంటప్పుడు కరెక్ట్ మాట్లాడతావు, కొనేటప్పుడు ఒక ఫుల్ బాటిల్, 4 వాటర్ ప్యాకెట్లు, స్నాక్స్ ఇవన్నా అంటావు, బాగానే మాట్లాడతావా? ఆ తర్వాత అదంతా తాగినాక మళ్ళీ మన దగ్గర పోయి అదే రీతిగా మాట్లాడతావా? ఏం లే అంటావు. అంటే అది శక్తి. అది ఆ శక్తి మనలో పోయినప్పుడు ఆలోచించాలి. ఒక శక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాస్తు చూసుకోవాలి ఫస్ట్. దానికి ముందే ఆ శక్తి మనలో పోలేనప్పుడే మనం జాగ్రత్త పడాలి. వాస్తుని చూసుకోవాలి, వాస్తుని చూసుకోవాలా ఫస్ట్. వాస్తు మెయిన్ పాయింట్. తాగేవానికి వాస్తు చూసుకోవాలి. దానికి జీవితం స్వర్గంలో ఆహ్వానం ఉంది. తాగినోనికే లేదు. మళ్ళీ వాళ్ళందరూ రా అంటారంట, వేరే వాళ్ళకి లేదు. దేవతలంతా చూస్తావు అక్కడ. అట్లా ఉంది దీంట్లో. ఇది ఊరికే కాదు సార్, ఇది కలికి వాళ్ళ తాత ముత్తాతలు రాసిన మ్యాటర్. ఇది వాళ్ళు ఈడిచ్చింది 4 లైన్లే, కానీ దాని అర్థం చూసినారా ఎంత పెద్దగా ఉందో? జాగ్రత్తగా చూసుకోవాలా సార్, చాలా పెద్దగా ఉంది. మళ్ళీ ఎట్లా మళ్ళీ ఈ రోజు ఏమైనా ఉందా లేదా చూడండి సార్. ఇంకా దీంట్లో ఇంకేముందప్పా? కింద లైన్ లో ఇది వేరేది ఉంది సార్. ఇది ఇంకొకటి ఏమి ఇచ్చినాడంటే, ఇప్పుడు ఇది ఏమి ఇచ్చినాడు? వైద్యం సంక్షేక్షం అంశం అధికారం. వైద్యం పరంగా వైద్యం చేయాలని కాదు. ఇప్పుడు మనం ఎంత తాగినాము, లివర్లు పోతాయి, అవి పోతాయి అంటున్నారు కదా. లివర్లు పోవు. నీకు ప్రతి ఒక్కడు మందు తాగేవాడే ఉన్నాడు. 90% 50% అనుకో, వాళ్ళకి అందరికి పోయినాయా? పోవు. మీరు భయపడి మధ్యాహ్నం ఆపద్దండి అంటున్నాడు. స్టాప్ చేయొద్దండి, కంటిన్యూ చేయండి. అది తాగడం పొద్దున్నే. ఇంకోటి ఇచ్చినాడు, అది ఎట్లా వాడాలని కూడా చెప్పినాడు సార్. మనకు తెలక మనం వాడకున్నాము. చూడు సార్. అచ్చం సూర్యోదయం మునం
రాత్రం పగలం అంటే రాత్రి పగలు తాగండి అని. అట్లా కాదు మళ్ళీ రాత్రి పగలంటే నీకు మళ్ళీ కష్టమవుతుంది, వైన్ షాపు కాలైపోతుంది. అట్లా కాకుండా వాళ్ళు ఏమంటున్నాడు అతని, పొద్దున ఒక పెగ్గు, మళ్ళీ మధ్యాహ్నం గంటకు ఒకసారి ఇడిసి వాడుకుంటుంటే నీ ఆరోగ్యం అనేది చాలా చురుకుగా, నీ మైండ్ సెట్ అనేది పెరిగిపోతుంది, నీవు సంపాదించేది కూడా అంచెలంచెలుగా పోతుంది, ఆరోగ్యంగా ఉంటావు, ఐశ్వర్యం ఆరోగ్యం అన్ని ఉంటాయి. ఇంకోటి ఇచ్చినాడు, నేను మర్చిపోయినా మీకు చెప్పేది, సిగరేటం పొగల్ ఆకాశం. మీద పోయి ఏమంటే విమానం మీద పోయి తాగాలి. అట్లా కూడా కాదు, సిగరెట్ తాగి ఇట్లా ఇడిస్తే ఆ మేఘాలకి ఎట్లా పోతుంటది అది, నీ పొగ నువ్వు తాగిన పొగ ఎట్లా పోతుంటావు, ఎదుగుతావు అంటున్నాడు. అంటే ఆ విధంగా రింగులు తిరుగుకుంటూ పోతుంది, ఇట్లా పోతుంటది, నువ్వు కూడా అట్లా ఎదుగుతుంటావు, నెమ్మదిగా పోతావు. చూద్దాం ఇంకేముందబ్బా, ఇంకా ఆడికి ఉంది. భార్య చాలా సంతోషపడుతుందా భార్య పిల్లలు? చెప్తా చూడు, అది కూడా భార్య పిల్లలది కదా. అవునవును, అలవాటు చేసుకొని కూడా కన్ఫ్యూజ్ అయింది. హిందా భార్యం పిల్లలం చెప్తో మేడ్చాల్ కొట్టడం. హిందా భార్యం పిల్లలం చెప్తో మేడ్చాల్ కొట్టడం. ఇంకా నీకు ఎట్లా చెప్పాలి, ఇంకా కాదు వాళ్ళు అతను ఏమంటున్నాడంటే, నువ్వు ఎంత బాగా ఫుల్ గా తాగి ఇంటికి పోతావో అంత సంతోషం, వాళ్ళు తట్టతో మా ఆర్తిలు ఇచ్చి లోపలికి పిలిపించుకుంటారంట. సంతోషపడతారంట భార్య పిల్లలు. అట్లా తాగొచ్చిన కోసము చూడడానికి వాళ్ళ బంధువులంట, వాళ్ళ మిత్ర బృందము, పిల్లల స్నేహితులు, భార్య పక్కోళ్ళు, మొగుని పక్కోళ్ళు అందరూ వచ్చి దండలేసి ఆ మనిషికి ఆహ్వానించి టెంకాయలు కొట్టి లోపలికి వచ్చి అన్నం పెట్టి పండ పెడతారంట. అంత ఫుల్ తాగిపోతే. అంత అదృష్టవంతుడు చూడు. ఊరికే కాదు, అవుట్ అయిపోతే పడిపోతాం, వాడు మోసుకుపోతారు లోపల, అవుట్ అయిపోతే పడిపోతాం, వాడు మోసుకుపోతారు లోపల, మంగళారతి ఇచ్చి తీసుకుపోతారు.